అతి చిన్న వయసులోనే దేశం కోసం, ధర్మం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగానికి కూడా వెనకాడిన వ్యక్తి. ఆయన చనిపోయే చివరి క్షణాల్లో కూడా భగవద్గీతని గుండెకు హత్తుకొని ఉరికంబానికి ఎక్కిన వ్యక్తి మన ఖుదీరాం బోస్ గారు. ఖుదీరాం బోస్ గారు 1889 డిసెంబర్ 3న పశ్చిమ బెంగాల్లో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన అరవింద ఘోష్ లాంటి వ్యక్తుల స్పీచెస్ ఏవైతే ఉంటాయో అవి మోటివేషన్ గా తీసుకుంటూ పెరిగారు. 15 ఏళ్ల వయసులోనే అనుశీలన సమితిలో చేరి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగారు. ఫ్రీడమ్ కోసం ఈ స్కూళ్ళకి, కాలేజీలకి పాంప్లెట్స్ పంచుతూ ఉండేవారు. డగ్లస్ అనే బ్రిటిష్ జడ్జి ఉండేవాడు. ఈయన ఎవరైతే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉండేవారు. ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తూ ఉండేవారు. ఇదంతా చూసిన ఖుదీరాం బోస్ గారు మనసు అంతా చలించిపోయింది. ఆ సమయాల్లో ఈయన చేసిన పని ఏంటంటే రెస్పాన్సిబిలిటీని ఖుదీరాం బోస్ మరియు అతని ఫ్రెండ్ అయిన ప్రఫుల్లా చాకీ తీసుకొయ్యారు. 1908 ఆగస్టు 11వ తేదీన డగ్లస్ ప్రయాణిస్తున్న వెహికల్ మీద ఖుదీరాం బోస్ అతని స్నేహితుడు బాంబు దాడి చేశారు. అక్కడ ఖుదీరాం బోస్ లేడు. ఇద్దరు అమాయకమైన బ్రిటిష్ మహిళలు ఉన్నారు. ఈ సంఘటనలో బ్రిటిష్ మహిళలు ఇద్దరు చనిపోవడం జరిగింది. జరిగిన వెంటనే ఖుదీరాం బోస్ గారు రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు. అక్కడ బ్రిటిష్ పోలీసులకు దొరికిపోయారు. అప్పుడు బ్రిటిష్ ఆర్టికల్ లో రాసింది ఏంటంటే ఈయన్ని రైల్వే స్టేషన్ నుండి బయటికి తీసుకొస్తూ ఉంటే ఒక సింహం ఏ విధంగా అయితే నడి చూస్తూ ఉంటుందో ఈయన నడి చూస్తూ ఉంటే ఆ విధంగా అనిపించిందంట. కళ్ళల్లో భయం లేదు, పెదాల మీద చిరునవ్వు తగ్గలేదు. అప్పటికి ఈయన వయసు కేవలం 18 సంవత్సరాలు 18 రోజులు మాత్రమే. ఆ వయసులో ఈయన్ని ఉరివేశారు. అప్పుడు ఉరివేసే ముందు ఈయన బ్రిటిష్ అంపైర్ ఈయన అడిగారంట, నీకు ఏ శిక్ష చేస్తున్నావో తెలుసా అని. మీరు నాకు ఉరి శిక్ష చేస్తున్నారు, అయినా నన్ను చంపినంత మాత్రాన్ని యుద్ధం ఆగదని చెప్పి స్వాతంత్రం కోసం, దేశం కోసం ప్రాణాలు విడిచిన వ్యక్తి మన ఖుదీరాం బోస్ గారు. ఆయన చనిపోయే చివరి క్షణంలో కూడా భగవద్గీతను గుండెకు హత్తుకొని ఉరికంబం ఎక్కిన వ్యక్తి ఆయన.